ఒక మినిస్టర్ సిగ్నిఫికెన్స్ని వాళ్ళ కృషిని కేవలం అనౌన్స్మెంట్స్తో మెజర్ చేయకూడదు. అందుకే నేను ఇవాళ డీటెయిల్డ్గా అనాలిసిస్ తోటి మాట్లాడబోతున్నా. నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఆలోచన. మినిస్టర్స్ తీసుకునే డెసిషన్స్ వాళ్ళ దేశానికి, రాష్ట్రానికి, ఇండస్ట్రీస్కి ఎంత లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుందో దానితోనే మెజర్ చేయాలి. నా దృష్టిలో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి అయిన శ్రీ జి కిషన్ రెడ్డి గారి రోల్ కూడా అలాంటిదే. ఈ మధ్య కాలంలో వారు చేస్తున్న కృషి కూడా అలాంటిదే అనిపించి ఈ వీడియో చేస్తున్నా. కోల్స్ అండ్ మైన్స్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ గవర్నమెంట్ తో నిరంతరం సమన్వయం చేస్తూ సింగరేణి ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని స్ట్రాటజిక్ కోల్ బ్లాక్స్ దక్కించుకునే దిశగా కృషి చేశారు. మణుగూరు PKOC 2 డిప్ సైడ్ కోల్ బ్లాక్ సింగరేణికి దక్కడం, దానికి ముందు నైని మరియు తాడిచెర్ల 2 లాంటి కోల్ బ్లాక్ అలొకేషన్స్ జరగడం, ఇవన్నీ సింగరేణి లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ని బలపరిచే ముఖ్యమైన నిర్ణయాలు. మనం డెవలప్మెంట్ అంటే రోడ్స్, బిల్డింగ్స్, మెట్రో, ఎయిర్పోర్ట్స్ అని అనుకుంటాం. కానీ ఆ డెవలప్మెంట్ కి బ్యాక్ బోన్ ఏంటి అని ఎప్పుడైనా ఆలోచిస్తే అది ఎనర్జీ, పవర్, రా మెటీరియల్స్, ఎస్పెషలీ కోల్ ఇండస్ట్రీస్ నడవాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి. అందుకే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ని ఇంతలా ఎంకరేజ్ చేస్తున్నారు. ట్రెడిషనల్ మెథడ్ లో ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వాలి అంటే ఫ్యూల్ కావాలి. మన కంట్రీలో ఇప్పటికీ థర్మల్ పవర్ కి కోల్ చాలా ఇంపార్టెంట్ రిసోర్స్. అందుకే రీసెంట్ గా సింగరేణికి సంబంధించిన ఈ డెవలప్మెంట్ చాలా ముఖ్యమైనది. మన గౌరవప్రదమైన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారి కృషితో మణుగూరు PKOC 2 డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ వేలంలో సింగరేణికే దక్కింది. కోల్ మినిస్ట్రీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత తెలంగాణ గవర్నమెంట్ తో కంటిన్యూస్ గా డిస్కషన్స్ చేస్తూ సింగరేణి ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని సపోర్ట్ అందించడం జరిగింది. ఇది ఒక మంచి గురించి మాత్రమే కాదు, మన ఫ్యూచర్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం. ఆల్రెడీ తాడిచెర్ల బ్లాక్ తర్వాత ఇప్పుడు PKOC 2 బ్లాక్ కూడా సింగరేణికి రావడం అనేది ఆర్గనైజేషనల్ ఫ్యూచర్ కి స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నేని, తాడిచెర్ల 2, PKOC ఈ 3 కోల్ బ్లాక్స్ కలిపి చూస్తే 860 మిలియన్ టన్స్ కోల్ రిజర్వ్స్ అవుతుంది. ఆలోచించండి, 860 మిలియన్ టన్స్ అంటే ఎంత పెద్ద రిసోర్స్ బేస్. దీనివల్ల అప్రాక్సిమేట్లీ 6500 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఎంప్లాయ్మెంట్ అంటే శాలరీ మాత్రమే కాదు, ఆ ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ, వాళ్ళ పిల్లల చదువు, ఉద్యోగాలు, ఇక లోకల్ బిజినెసెస్ గ్రో అవ్వటం, MSMEస్కి ఆపర్చునిటీస్ రావడం, ఇవన్నీ కలిసి వస్తాయి. ఇంకా 35 సంవత్సరాల వరకు కోల్ ప్రొడక్షన్ కంటిన్యూటీకి సపోర్ట్ దొరుకుతుంది. అంటే ఇండస్ట్రీస్ కి లాంగ్ టర్మ్ ఫ్యూల్ సెక్యూరిటీ అనమాట. సింగరేణికి ఎస్టిమేటెడ్ గా 1.95 లక్షల కోట్ల రెవెన్యూ పొటెన్షియల్ వచ్చినట్టు. తెలంగాణ ఎకానమీకి డైరెక్ట్ గా 48,000 కోట్ల కన్నా ఎక్కువ ఫైనాన్షియల్ బెనిఫిట్ దక్కిందనమాట. అందుకే ఈ డెసిషన్ అంత ఇంపార్టెంట్ అని చెప్పింది. ఇది కేవలం ఒక సంస్థ యొక్క గ్రోత్ మాత్రమే కాదు, స్టేట్ ఎకానమీ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది. ఎప్పుడు చెప్తుంటా కదా, MSMEs గ్రో అవ్వాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ గ్రో అవ్వాలంటే రిలయబుల్ కంటిన్యూస్ పవర్ సప్లై ఉండాలి. రిలయబుల్ పవర్ సప్లైకి ఫ్యూల్ సెక్యూరిటీ ఉండాలి. డెవలప్మెంట్ అనేది చైన్ లా ఉంటుంది. ఒక పాలసీ డెసిజన్, ఒక కోల్ బ్లాక్, థౌజండ్స్ ఆఫ్ జాబ్స్, లాక్స్ ఆఫ్ ఫ్యామిలీస్, అలాగే థౌజండ్స్ ఆఫ్ MSMEs కి అంటే అల్టిమేట్ గా మన ఎకానమీని ఇంపాక్ట్ చేస్తాయి. అందుకే ఇలాంటి స్ట్రాటజిక్ డెసిషన్స్ ని మనం పొలిటికల్ యాంగిల్లో కాకుండా ఎకనామికల్ యాంగిల్లో, ఇండస్ట్రియల్ గ్రోత్ యాంగిల్లో కనుక చూస్తే ఎంప్లాయ్మెంట్ పరంగా ఇది చాలా పెద్ద పాజిటివ్ ఇంపాక్ట్ అని చెప్పాలి. మన తెలంగాణకి సింగరేణి ఒక కంపెనీ కాదు, ఇది ఒక ఎకనామిక్ ఇంజిన్. దాని బలం పెరిగితే ఇండస్ట్రీస్ పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, MSME స్ట్రెంగ్తెన్ అవుతాయి, తెలంగాణ ఎకానమీ కూడా బలపడుతుంది. స్ట్రాంగ్ ఇండస్ట్రీస్ అంటే స్ట్రాంగ్ MSME, స్ట్రాంగ్ తెలంగాణ, స్ట్రాంగ్ భారత్. అదే మన అందరి లక్ష్యం కావాలి. సైనింగ్ ఆఫ్, నేను రోజా రాణి. జై భారత్.